మరి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఫలానా కాన్స్టిట్యున్సీకి ఫలానా వ్యక్తిని మనము అఫీషియల్ క్యాండిడేట్ కింద నియమించిన తర్వాత సడన్గా ఆయన సరిలేడు, ఆయన మార్చండి అని చెప్పేసేసి ఉదంతాలు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అనపర్తి నుంచి శివకృష్ణరాజు గారు క్యాండిడేట్గా పెట్టిన తర్వాత ఆయన లాభం లేదు, ఆయన మార్చేసేటప్పుడు సడన్గా వీళ్ళు అంతా గగ్గోలు పెడుతున్నారు. సో దీని మీద అసలు ఈ ఓపెన్గా సపోర్ట్ చేసి తర్వాత మార్చడం సరి అయింది అవునా కాదా, అంటే వీళ్ళ వ్యక్తికి అవునా కాదా అనేటువంటి విషయం ఒకటి సందిగ్ధంగా ఉంది. అంటే మరి చేసేటప్పుడే ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించుకోవాల్సింది, లేకపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి జయాపజయాల మీద ఇలాంటివన్నీ ప్రభావితం చూపిస్తాయి. అది కాకుండా మనం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడూ ఎండలో తిరిగిన వాడు రాజకీయాల్లో జాయిన్ అయితే ఏమవుతుందో అనుకుంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి విజయవాడలో ఎక్కడ మన ఒక సెంటర్ నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటేనే ఎండలో వెళ్ళిపోయి అక్కడ ఆయన కుప్పకూలిపోయాడు క్యాంపెయినింగ్ జస్ట్ ఒక 3 కిలోమీటర్స్కి. అట్లాగే ఇప్పుడు క్యాంపెయిన్ 3-4 రోజులు చేశాడు పిఠాపురం, తర్వాత ఇప్పుడు జ్వరం వచ్చేసేసి పడుకున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు మరి నాయకులుగా ఉండేటట్టయితే అంటే కొంచెం రగ్గడిగా ఉండి తిరిగి కాలినడక చేసిన వాళ్ళు వీళ్ళు అంతా పర్వాలేదు. ఇలాంటి డెలికేట్ డార్లింగ్స్ కూడా రాజకీయాల్లో భవిష్యత్తులో ఎంతవరకు పనికొస్తారు? మొట్టమొదట క్యాండిడేట్ మార్చమనాలనేటువంటి అనపర్తి క్యాండిడేట్ మార్చాలనేటటువంటి అది ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళ వ్యూహంలో బీజేపీ చిక్కుకున్నదా అని అనిపిస్తూ ఉన్నది. బికాస్ ఎట్లా చేశారు, ఇప్పుడు ఒక 10 సీట్లు ఇచ్చారు. 10 సీట్లు ముందు వీళ్ళ అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఆ అభ్యర్థులకు అనువైనటువంటి కాన్స్టిట్యున్సీస్ని తీసుకోవాలి కదా. అది జరగకుండా చూచి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు మాకు నచ్చితే వాళ్ళకి అక్కడ లోకల్గా మేము సపోర్ట్ చేస్తాం, నచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయము అని తెలుగుదేశం డిక్టేట్ చేస్తూ ఉంటే అర్థం లేదు. ఇప్పుడు ఆ రకంలో అందుకనే స్థానికంగా బలం లేదు అన్నారు. స్థానికంగా ఎవరికి బలం ఉంది? సత్యకుమార్ గారికి ధర్మవరం ఐ థింక్ ఇచ్చారు. ధర్మవరంలో బలంగా ఉన్నది పరిటాల రవి ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ లేనిది ఆయన అక్కడ ఏమీ చేయలేడు. ఆయనకు నువ్వు సరైనటువంటిది ఇవ్వాల్సింది ప్రొద్దుటూరు ఇచ్చి ఉండాల్సింది, ఆయన నేటివ్ ప్లేస్. సిమిలర్గా పార్థసారథి గారు ఎక్కడో కర్నూలులో దగ్గరలో ఎక్కడైనా బోయా కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోట ఇచ్చి ఉంటే ఆయన బాగుండుండే, తీసుకుపోయి ఆదోనిలో ఇస్తుంది. అట్లాగే అనపర్తి కూడా ఇచ్చారు. మరి అనకాపల్లికి స్థానికంగా సీఎం రమేష్ గారికి ఏమీ పరపతి లేదు కదా, రాజమండ్రిలో పురంధేశ్వరి గారికి పరపతి లేదు. ఆ రకంగా చూసుకుంటే ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజంపేటలో పరపతి ఉన్నది, కానీ సుజనా చౌదరి గారికి విజయవాడ వెస్ట్లో పరపతి లేదు. అట్లాంటప్పుడు వీళ్ళందరికీ ఎక్కడైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండి మేము సపోర్ట్ చేస్తామన్న చోటేమో స్థానికత ఇష్యూ కాదు, ఎక్కడైతే మాకు అనుకూలంగా లేదు మేము సపోర్ట్ చేయమన్న చోట స్థానికతను ఇష్యూగా తీసుకొని వస్తే ఇది ఒక పెద్ద గేమ్ ప్లాన్ టీడీపీ ప్లే చేస్తూ ఉంది. అన్ఫార్చునేట్గా బీజేపీ దాంట్లో చిక్కుకోపోయింది. ఎక్కడో చోట అసెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికైనా అసెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఉనికే లేకుండా పోతుంది. మిగిలిన రాష్ట్రాల్లో అన్నింటిలో ఉనికిని కాపాడుకుంటూ ఉన్నారు, ఇక్కడ పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అంటే నేను చెప్పేది అందరు రాజకీయ నాయకులు ఒకే రకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ను బట్టి మెంటల్ ప్రిపరేషన్ను బట్టి వాళ్ళ క్యాంపెయినింగ్ విధానాన్ని నిర్ణయించుకోవాలి. సరే, ఎన్టీ రామారావు గారు అది క్లాసిక్ క్యాంపెయినింగ్. చైతన్య రథం వేసుకొని రాష్ట్రం అంతటా తిరిగాడు. అక్కడనే భోజనం చేశాడు, అక్కడనే పడుకున్నాడు, కొడుకు తోలాడు. ఆ పక్కనే స్నానం చేసి బట్ట పిండుకుంటూ ఉంటే ఈనాడు వాడు ఫోటో చేసి అది బ్రహ్మాండంగా దానికి ఇచ్చాడు. దాంట్లో ఓట్లు పడ్డాయి కూడా. ఇన్ఫ్యాక్ట్
సహం ఓట్లు ఆయనకు ప్రచార రథంతోనే పడిపోయినాయి. సో ఆ రకంగా పవర్లోకి వచ్చాడు. సో అదొక స్టైల్. ఇక కొద్దిగా సుకుమారంగా ఉన్నవాళ్ళు ఇంకో స్టైల్లో పోవాలి. ఆర్ రాజకీయాలకు అంత మాకు సరిపోవనే దీనికైనా రావాలి. రజనీకాంత్ అంత పాపులారిటీ ఉంది, గట్టిగా నిలబడి ఉంటే సీఎం అయి ఉండేవాడు, బట్ మధ్యలో వదిలేశాడు. కమల్ హాసన్ అదే పరిస్థితి, కొంత వచ్చేది. అసలు ఎందుకు పోయే బాగా రాజ్యసభ సీట్ ఒకటి తీసుకోవడం కోసం కానీ ఆయన రాజకీయాల్లో జాయిన్ అయింది అక్కడ. అప్పట్లో ఎంజి రామచంద్రన్ ఉన్న టైంలో శివాజీ గణేష్ను పార్టీ పెట్టి ఆఖరికి ఒక చోట కూడా డిపాజిట్ రాలే. ఈయనకు రెండు ఉన్నాయి. రాజకీయంగా కమిట్మెంట్ ఉంది, కమ్యూనిటీ బలం ఉన్నది, ఏదో చేయాలన్న తప్పలేదు. ఈరోజు ఈ పద్ధతిలో నేను పోలేను అనుకున్నప్పుడు ఆయన ఇంకో పద్ధతి పెట్టుకోవాలి. వారాహి వెహికల్ యాత్ర ఆయన పద్ధతి కాకపోవచ్చు, మేబీ డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టుకొని అడ్రస్ చేసుకుంటూ పోవచ్చు, అదొక ఆల్టర్నేటివ్. సరే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు 73 yearsలో. ఆయన ఆ ఎండకు పోతున్న విధానం ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. అంత ఆ ఫిజికల్ స్టామినా, కమిట్మెంటు, ముందుకు పోవాలి, గెలవాలి అనేటటువంటి ఆ దృఢ సంకల్పం. సో ఐ థింక్ ఈయనకు అనుగుణమైనటువంటి ప్రచార విధానాన్ని ఎంచుకోవాలి. ఎందుకనంటే అదర్స్ మిగిలిన ఈ కమల్ హాసను, రజనీకాంత్, శివాజీ గణేషన్ లాంటి వాళ్ళతో పోల్చి చూస్తే ఈయన కమిట్మెంట్ చేస్తే ఈయనకు బలమైన బ్యాకింగ్ ఉంది వాళ్ళకన్నా కంపేర్ టు దట్. ఈ రెండింటినీ సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈయన కాన్స్టిట్యూషన్కు అనుకూలంగా ఉన్నటువంటి ప్రచార విధానాన్ని ఈయన ఎంచుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్నాడు, ఎటువంటి సమస్యలే వస్తుంది. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.